సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది యాదగిరిగుట్టది. సో చాలా బాగా అయింది దర్శనం. సో చాలా పబ్లిక్ ఉండే, మేమైతే 150 టికెట్ తీసుకొని అయితే వచ్చినాం ఇక్కడికి లోపలికి. తొందరనే అయిపోయింది, హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. సో ఇప్పుడు నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్. కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే పోతున్నాం. కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అరైవ్డ్. ఇప్పుడే వచ్చినాం, స్టిక్ ఎందుకు అవసరం లేదు. సో గాయ్స్ ఇప్పుడే వచ్చినాం కొమరవెల్లికి. సో దర్శనం ఎంతసేపట్లో అయితే తెలియదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేమైతే యాదగిరిగుట్ట అయితే పోతాం అనమాట. సో సడన్గా ప్లాన్ చేసినుండే. సో అసలు ఏంటంటే ఇవాళ వీకెండ్ కదా, సాటర్డే. మా అన్న మాల వేసుకున్నాడు. సో ఇంట్లో ఏముంటాం, బోర్ కొడుతుంది అని యాదగిరిగుట్టకి అయితే ప్లాన్ చేసినాం. సో మొత్తం మేము అందరం అయితే బాయ్స్ అందరం పోతున్నాం. మొత్తం బాయ్స్ టూర్ అనమాట ఇది. మొత్తం ముంగట మా అన్న మాల వేసుకుని ముంగట డ్రైవింగ్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే యాదగిరిగుట్టకి అయితే బయలుదేరినాం. సో మా తమ్ముడు ఉన్నాడు, మనకు తెలుగు రాదు, ఓన్లీ ఇంగ్లీషే. సో శ్లోక్, సే ఎనీథింగ్. Hello guys, we came to our Yadgirgutta trip. It's a boys ride. ఓకే Just that. ఓకే. అసలు హైలైట్ ఏంటంటే సాటర్డే బయలుదేరినాం మేము. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. సో ఈ ట్రాఫిక్లో కూడా మళ్ళీ వాన ఒకటి పడుతుంది. సో చూడాలి, అసలు వాన అయితే ఫుల్ పడుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఆగింది, ఇందాకైతే చాలా ఫుల్ పడ్డది అసలు వాన. సో చూద్దాం గైస్, ఎంత జల్దీ పోతే అంత మంచిది. యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని వద్దాం. సో మేమంతా ఫ్రంట్ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మా తమ్ముడు అండి బ్యాక్ వ్యూ ఎంజాయ్ చేస్తాను మొత్తం. మీరేందయ్యా దర్జాగా మీ అమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే. I am looking at the vehicles behind. ఓకే, ఆర్ యూ ఎంజాయింగ్ ద వెహికల్స్ బై సీయింగ్ ద వెహికల్స్? Yes. సో మేమైతే ఇప్పుడు గండిమైసమ్మ రోడ్లో అయితే ఉన్నాం. చాలా ట్రాఫిక్ ఉంది ఇందాక. ఇప్పుడైతే ఇక్కడ ఖాళీగానే ఉంది, కొట్టేస్తున్నాం స్పీడ్గానే. ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. ఒక 12 కల్లా రీచ్ అయిపోతాం యాదగిరిగుట్టకి. యాక్చువల్గా లేట్గా బయలుదేరినుండే, మార్నింగే బయలుదేరాలి మేము. సో ఏం కాదు, చూసుకొని పోదాం. సో గాయ్స్ ఇప్పుడే ఓవర్ అయితే ఎక్కినాం మేము. ఓవరాల్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఓవరాల్ ఎక్కినామంటే ఇక డైరెక్ట్ గట్కేసర్ నుంచి ఇక కొట్టేయచ్చు. ఓవరాల్ ఎక్కితే ఏంటంటే మనకి ఎంత స్పీడ్ పోయినా మెల్ల పోయినట్టే అనిపిస్తుంది. అది ఏందో అర్థం కాదు మరి. ఓవరాల్ మహిమ, అది మ్యాజిక్. సో ఓవరాల్ అయితే ఎక్కినాం. ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మొత్తం ఒకటే రోడ్ అనమాట మొత్తం. ఎగ్జిట్ చేయడం మళ్ళా చూడాలి, ఎగ్జిట్ చూడాలి ఎన్నో. ఇప్పుడు టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ తీసుకొని జంప్ డైరెక్ట్ ఓవర్ ఎక్కేసినాం. మొత్తం ఇక చూడు, మొత్తం ఒకటే రోడ్డు, చాలా పెద్దది. మొత్తం ఒకటే రోడ్డు మొత్తం. ఇవాళ ఏందో వెహికల్స్ కూడా కొంచెం ఎక్కువనే కనిపిస్తున్నాయి ఓవరాల్ మీద. అందరు ఊర్లలోకి పోతుర్రు, దసరా హాలిడేస్ అయినా అంత పెద్ద ఏం లేదులే ట్రాఫిక్. మొత్తం ఒకటే రోడ్డు. సో చూడండి గాయ్స్, స్పీడు మొత్తం వచ్చేసి 108 స్పీడ్లో పోతున్నాం. అయినా ఎంత మిల్లా పోయినట్టు అనిపిస్తుంది, చూసారా? సో ఇప్పుడు పైన వ్యూ ఎంజాయ్ చేస్తా అంటే ఓపెన్ చేస్తున్నాం. సో శ్లోక్, యూ వాంట్ గో అప్? యూ వాంట్ స్టాండ్ అప్ సైడ్? కమ్, స్టాండ్. No. నథింగ్ హ్యాపెన్స్. భయపడదు. Not open. Are you enjoyed the sunroof? Yeah. No, come here. See here. See here. Are you enjoyed the sunroof? Yes, it is so fun. Okay. I'll go again. Okay, you can go again. You can go again. మాకు నచ్చింది అది. సో మళ్ళీ పోతా అంటుండు పైకి. గాలికి ఎగిరిపోయేటట్టు పట్టుకున్నాం మేము ఇక్కడ. Can't be bad.
సన్ డ్రాప్ అమ్మో డేంజర్ ఉన్నది. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి పైన గాలికి. వాళ్ళు ఏమన్నా 100 స్పీడ్ మరి 100 స్పీడ్లో పోతే మరి ఇంకేం కళ్ళకి వెళ్ళి జుట్టే ఎగిరిపోతుంది మొత్తం. నా ఫోనే ఎగిరిపోతుంది, కెమెరానే ఎగిరిపోతుంది మొత్తం. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేసినండే నేను సన్ రూఫ్. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. శ్లోక్, హౌ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సన్ రూఫ్? Good. సన్ రూఫ్ అసలు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేసినండే, చాలా బాగుంది. నేను ఎప్పుడు వేయలే అసలు, చాలా బాగుంది. మొత్తం ఎగిరిపోయి నా కెమెరానే ఎగిరిపోయేటట్టున్నది మొత్తం సన్ రూఫ్ టాప్కి. Can see sun. That side is called sunroof. Slok, what is that? What is that? A sunroof. Sunroof. Why it is called a sunroof? Because we can see the sun and What? Because? because we can see the sun and the sky. Okay. What about moon? What about moon then? Not the moon. In the night we can see moon. Oh, in the night. Then in the night it is called moon roof. Moon roof? Yeah. Yeah. 53. 53. 53. 53. No, 53. 53. Oh. FIFTY. Not in words. Just repeat it. 53. 53. Yeah. Kisi camera. Kisi merero. Kisi merelu. What? You know Kisi merelu? No. It's a CC camera. Kisi merero. You are seeing the blue board there? Yeah. Yeah. There we can navigate. College. ముంగట కనిపిస్తుంది కదా గాయస్, కొంచెం ముంగట కొన్నాక చూపిస్తా. ఒక ఫేమస్ గేమర్ అన్నది అడిగిన అనమాట. పేరు ఇప్పుడే రివీల్ చేయ, కాలేజ్ చూపించాక రివీల్ చేస్తా పేరు. మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఈవిడ కనిపిస్తుంది కదా, బస్ స్టాప్ కూడా ఆపుకుంటున్నా. అయ్యో ఈ కాలేజ్ ఎవరిదో కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకు నేనే చెప్పేస్తా. మన గ్రేట్ యూనిక్ గేమర్ చదివిన కాలేజు శ్రీ చైతన్య పారాయణ రాజన్న చదివిన కాలేజ్ ఇది. సో ఒకసారి ఈయనే ఈ బస్ స్టాప్ కాడ కూర్చొని కాలేజ్ గురించి బాధలు చెప్పుకున్నాడు. సో ఎంతైనా ఫేమస్ గేమర్ కదా, అంతే ఉంటుందిలే. ఇలా వెదర్ కూడా చాలా బాగుంది, అలా క్లౌడీ. సో మేము ఎక్కువ చూడలేకపోయినాం, ఎంజాయ్ చేసినాం అనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత రావాలి, లైటింగ్ అసలు చాలా బాగుంటుంది. సో హోప్ఫుల్లీ టుడే వీ మైట్ సీ దట్. ఇవాళ చూడాల్సిందే. అయితే వాన స్టార్ట్ అయింది ఇక. పడుతుంది వాన. వర్షం పడి మోనికింగ్స్. సో ఇప్పుడు భువనగిరికి వచ్చేసినాం. నెక్స్ట్ యాదగిరిగుట్ట. సో కనిపిస్తుంది కదా మనకి భువనగిరి కొండ అది. సో ఆ కొండ ఏంటంటే సేమ్ మనకి ఎలిఫెంట్ ఆకారంలో కొంచెం ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఎలిఫెంట్ కూర్చొని ఉండే ఆకారంలో ఉంటుంది. సో భువనగిరి కొండ అనమాట ఇది. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. నెక్స్ట్ యాదగిరిగుట్టనే ఇక. నెక్స్ట్ యాదగిరిగుట్ట ఇక దర్శనం చేసుకొని వెళ్ళిపోవుడే. భువనగిరి టౌన్, యాదగిరిగుట్ట ఇంకా 10 కిలోమీటర్లు. 10 కొండ భువనగిరి కొండ.
say about that? It was very good because it was very big. ఓకే. You wanna climb that? No. Just now you said. There was a royal palace at the very top. See the road? ఇంకా దగ్గరికి వచ్చినాం కొండకి, బాగా కనిపిస్తుంది ఇప్పుడు. నైస్. సో ఇప్పుడు యాదగిరిగుట్ట ఎంటర్ అయ్యాం. వాన అయితే ఫుల్ పడుతుంది. సో ఇది యాదగిరిగుట్ట ఎంట్రన్స్. చూడండి గైస్, వాన బాగా పడుతుంది. మేము ఎప్పుడు బయటకు వచ్చినా వాన పడతామంటే అది ఏందో అర్థం కాదు. సురేందర్పూర్ హనుమాన్ టెంపుల్. ఇది సురేందర్పూర్ అన్ని విగ్రహాలు, దేవుళ్ళు అందరు ఎప్పుడు బావికి ఇచ్చి చేసినాం యాదగిరిగుట్ట కొండ డైరెక్ట్. ముంగట కనిపిస్తుంది గారి కొండ, అదే యాదగిరిగుట్ట. అంత గంటన్నర వచ్చే 1.5 hours అక్కడ. అది వాన పడుతుంది కాబట్టి మబ్బు ఉంది, ఏం కనిపిస్తలేదు. లోపలికి పోయినాక చూద్దాం మంచిగా నీట్గా. యాదగిరిగుట్ట ఇంకా క్లారిటీ ఉంది కొంచెం. మొత్తం డెవలప్ చేసి పడేసాను కేసీఆర్ యాదగిరిగుట్టని. వెదర్ కూడా బాగుంది, టెంపుల్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఆ టెంపుల్లో స్కైలో కలిసిపోయింది దూరంకి వెళ్ళి చూస్తే. సో ఇదంతా యాదగిరిగుట్ట సిటీ. యాక్చువల్గా మెట్లు ఎక్కేటోళ్ళు ఇక్కడ నుంచి ఎక్కేయచ్చు. మెట్లు ఇక్కడ నుంచి మెట్లు ఎక్కేయచ్చు ఎక్కేవాళ్ళు, నడుచుకుంటూ పోయేటోళ్ళు. అమ్మా ఫుల్ పార్కింగ్ ఫుల్ అయిపోయినట్టుంది, ఫుల్ జనాలు ఉన్నట్టున్నారు. సో ఇక్కడ మనకి మనీ కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట, 500 rupees కార్ పైకి వెళ్ళాలంటే. సో లైన్ ఉంది, కార్ పైకి పోవాలంటే మనీ కట్టి వెళ్ళాలి, కార్ మనం తీసుకోవాలంటే. సో టికెట్ తీసుకున్నాం పైకి పోవాలంటే. సో అది టెంపుల్ అనమాట. సో ఇప్పుడు ఆడికి పోవాలి. సో టికెట్ కూడా తీసేసుకున్నాం. ఇక పట్టుకోరా. సో ఇది ఎంట్రన్స్, గుడికి ఎంట్రన్స్ ఇది. సో ఇప్పుడే ఎంటర్ అయినాం లోపలికి. సో కార్ పార్క్ చేసేసి దర్శనం చేసుకొని వచ్చేయాలి అంతే. సో ఇది ఎంట్రన్స్ అనమాట. పార్కింగ్ కూడా ఫుల్ ఉంది, వెతుకుతున్నాం. అటు పెట్టుకున్నాం పైన. ఆడ ఫుల్ రష్ ఉంది అలా. యాదగిరిగుట్టకైతే వచ్చేసినాం. కార్ పార్కింగ్ చేసేసి పోతాం. ఫోన్స్ ఎలవ్ లేదు లోపలికి. సో ఫోన్లు కార్లోనే పెట్టిపోతాం. వచ్చాక చెప్తా ఎట్లయిన దర్శనం ఏంటనేది. సో ఇప్పుడు మేము కార్ పార్కింగ్ అయితే చేసేసినాం ఇక్కడ. జర అమ్మ వాళ్ళు చదువుకుంటారు సామాన్లు.
ఇది అనమాట కార్ మాది. వెదర్ కూడా చాలా బాగుంది అలా, కొంచెం చల్లగా వేడిగా. చూద్దాం, దర్శనం అయిపోయాక కలుస్తా గాయస్. సో గాయస్, దర్శనం అయితే అయిపోయింది యాదగిరిగుట్టది. సో చాలా బాగా అయింది దర్శనం. సో చాలా పబ్లిక్ ఉండే, మేమైతే 150 టికెట్ తీసుకొని అయితే వచ్చినాం ఇక్కడికి లోపలికి. తొందరనే అయిపోయింది, హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎటు? నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్. కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే పోతున్నాం. సో వెళ్ళిపోదాం కొమరవెల్లి. శ్లోక్ ఎక్కడికి ఇప్పుడు? కొమరవెల్లి. కొమరవెల్లి. How is the experience of the Yadagiri-Gutta? The Yadagiri-Gutta experience was good. Okay. And the darshanam was so nice. Okay. Govinda. Okay. సో గాయస్, ఇప్పుడు మేము కొండపోచమ్మకి అయితే వచ్చినాం. మల్లన్న స్వామి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ ఇది కొండపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే పోవాలన్నమాట. సో కొండపోచమ్మ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఏమో కొండలు ఎక్కుతా అంటారు. ఇగో వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు ఎక్కుతా అంటారు మా వాళ్ళు. సో చూద్దాం, కొంచెమే ఎక్కాలి. మొత్తం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం లేకుండే, ఇప్పుడు మొత్తం చెట్లు పెరిగిపోయినాయి. చూద్దాం, సగం దాకా ఎక్కుదాం. మా వాళ్ళు అయితే ఎక్కడం స్టార్ట్ చేసారు. అమ్మో, నేను ఎక్కయ్యా. స్లో, బీ కేర్ఫుల్. అది చాలిగా రే, దిగేటప్పుడు ఎక్కడ దిగుతా చూస్తారు ఏం కూడా. కొండపోచమ్మ లడ్డూలు తీసుకొని జంపు, మళ్ళీ కోతులు వస్తాయి వెనకాలకి. తీ కాడది, కోతులు వస్తాయి రోడ్ల మీదనే కూర్చున్నాయి మంచిగా. కొమరవెల్లి మల్లన్న టెంపుల్. అరే ఇప్పుడే వచ్చినాం, స్టిక్ ఎందుకు అవసరం లేదు. సో గాయస్, ఇప్పుడే వచ్చినాం కొమరవెల్లికి. సో దర్శనం ఎంతసేపటి అవుతుందో తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ టెంపుల్, అదే అన్నమాట కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్. చూస్తే ఖాళీగానే ఉంది. వచ్చేసినాం పైకి. అక్కడ కొమరవెల్లి మల్లన్న. గాయస్, మల్లన్న దర్శనం కూడా అయిపోయింది. లోపలికి ఫోన్ తీసుకోపోతే గుంజుకుంటా అన్నారు, మధ్యలోనే ఆపేసిన వీడియో. అయినా కవర్ అయిపోయింది, మల్లన్న కనిపించిండు, చూసినాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏటో తెలియదు, కార్ ఎక్కినాక తెలుస్తుంది. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, కార్ దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు కార్ దగ్గరికి పోయినాక చూద్దాం, లెట్స్ సీ. సో గాయస్, ఇప్పుడు మల్లన్న దర్శనం కూడా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇక డైరెక్ట్ ఇంటికే. ఇప్పటికే లేట్ అయిపోయింది, 5 అవుతుంది. సో ఇప్పుడు మనల్ని అడుగుదాం ఎట్లా అయిందో ఎక్స్పీరియన్స్ ఏంది. అలా డే మొత్తం యాదగిరిగుట్ట, మల్లన్న స్వామి, కొండపోచమ్మ ఇవన్నీ తిరిగినాం కదా. సో ఇప్పుడు మనల్ని అడుగుదాం ఎట్లా ఏందో అనేది. సో చెప్పండి గాయస్, హౌ ఈస్ ది ఎక్స్పీరియన్స్? The experience was good. Today was a very nice trip. Okay. And I took nice darshanams, kirtans and more. Okay. సో చూసారా గైస్, మా వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్ చేసారు. మంచిగా కారు రైడ్, మంచిగా దర్శనాలు, యాదగిరిగుట్ట దర్శనం
సో అంతే గైస్, ఇక ఈరోజుకి అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అందరూ ఫాలో అవ్వండి, ప్రతి ఒక్క వీడియో చూసండి, లైక్ కొట్టండి. సో గైస్ సే బాయ్ గైస్. Bye. బాయ్. Subscribe. सीधा सीधा Please subscribe. Mr. AK Vlogs. Mr. AK Vlogs. బాయ్. Bye. బాయ్.